వార్తలు వాస్తవాలు ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అయితే కేవలం వాళ్ళకి లొంగనందుకే, కేంద్ర ప్రభుత్వానికి లొంగనందుకే ఇటువంటి చీకటి చర్యలకు పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈడీ కావచ్చు, తర్వాత అటువంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థల్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకొని ఎవరైతే వాళ్ళకి బెదరరో, ఎవరైతే వాళ్లకు లొంగరో వాళ్ళపైన ఇటువంటి కేసులు పెట్టి జైలుకు పంపిస్తోంది అంటూ విపక్ష నేతలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, రాకేష్ గారు, కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఇంకా వాళ్లకు అనుకూలంగా ఉండకపోతే, వాళ్ళకు లొంగకపోతే జైలుకే అనేది నిన్న కేంద్రం చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్ విజయ్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు. రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి అంటే మొత్తం ఈ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, అంతకుముందు సిసోడియా అరెస్ట్ కావచ్చు, అంటే మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ టెండర్ విషయంలో, లిక్కరు అది మాఫియా గీఫియా అనే దానికంతా స్కామ్ గీమ్ అనే దానికంటే లిక్కర్ టెండర్ విషయంలో ఆ పాలసీయే రద్దయిపోయింది. ఆ పాలసీ లేదు ఇప్పుడు. పాలసీ లేనప్పుడు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటానంటే అవినీతి జరిగిందని చెప్తారు తప్పితే అసలు ప్రభుత్వం లాభపడ్డదా నష్టపోయిందా, ప్రభుత్వానికి లాభమా నష్టమా ఎక్కడ కూడా చెప్పలేదు. వారు ఏమని చెప్తారు, ఎంతసేపు 100 కోట్లు ముడుపులు మారినాయని చెప్తారు, కానీ ఎవరి నుంచి ఎవరికి పోయినాయి, అవి ఎక్కడున్నాయని చూపెట్టమంటే చూపెట్టడం లేదు. కాబట్టి మొత్తం కూడా ఆ లిక్కర్ అంటే అక్కడ యాక్చువల్గా పాలసీ, లిక్కర్ పాలసీ ఏదైతే ఉన్నదో దాని పాలసీని చేంజ్ చేసారు వాళ్ళు. అంతకుముందు గతంలో అక్కడ ఇండివిజువల్గా ఉంటే దాన్ని జోన్ల వైజ్గా చేసి ఒక్కో జోన్లో 9 లిక్కర్ షాపులు పెడుతూ ఒక 32 జోన్లు చేసి ఆ జోన్ల ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎక్కడ అవినీతి జరిగింది అనేది ఇప్పటివరకు ఆధారాలు నిరూపించాలి. 2 సంవత్సరాల నుంచి అవినీతి జరిగింది, దానిలో స్కామ్ జరిగిందని చెప్తారు. ఆ స్కామ్ ఎక్కడ జరిగింది ఇప్పటివరకు చూపెట్టారు 2 సంవత్సరాల నుంచి. దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నిందితులు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళతోటి స్టేట్మెంట్ ఇప్పించడం, వాళ్ళు స్టేట్మెంట్ అక్యూజ్డ్గా మారారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడం తప్పితే ఎక్కడ కూడా ఇంతవరకు దాంట్లో సరైనటువంటి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. ఒక కేసు జరిగినప్పుడు 1 రోజు 2 రోజులు అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయి, ఎక్కడ కూడా మీకు అబద్ధాలు ఉంటాయి కదా. మనీ ట్రాన్సాక్షన్ అని చూపెట్టాలా, లేకపోతే ఏం చూపెట్టాలి, ఆ కేసు నిలవదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు చేస్తుంది ఇవన్నీ, ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు ఒకటి ఈరోజు అది ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కవితక్క కావచ్చు, ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలను కట్టడి చేయడానికి బీజేపీ పార్టీ ఒక అన్సెక్యూర్డ్లో ఉండిపోయింది. ఈరోజు ఫర్ సపోజ్ మనం తీసుకుంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న అంటే జరిగినటువంటి ఎలక్షన్లలో 5 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా 70 స్థానాల్లో 62 స్థానాలు వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అంతకుముందు 67 స్థానాలు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పంజాబ్లో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది, ఒక 2 రాష్ట్రాలు విస్తరించడం జరిగింది. అంతేందుకండి, స్వయంగా వాళ్ళ గుజరాత్లో ఒక 13 to 14% ఆఫ్ ఓటు బ్యాంకును వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. అంటే ఈరోజు నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉందంటే గదే ఉన్నది, 12% ఉన్నది. అదే శాతాన్ని 12% కంటే ఎక్కువ అక్కడ గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ వదిలేస్తే ఇంకా ఓటింగ్ శాతం పెంచుకుంటుంది. గోవాలో కూడా నిలువరించే ప్రయత్నమే గోవాలో కూడా వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టి పెరిగింది హర్యానాలో కూడా. అంటే క్రమంగా ఆయన చాలా సామాన్యుడు, కనీసం ఆయన ఆఫీస్ క్లీనింగ్కి ఒక 10 మనిషిని కూడా పెట్టుకోకుండా ఆయన స్వయంగా క్లీన్ చేసుకుంటాడు. ఒక IRS ఆఫీసర్, ఆయన సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించి వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి సామాన్యంగా ఉంటుంది, ఆయన సామాన్యానికి చిహ్నంగా ఉంటాడు. ఆయన తీసుకున్నటువంటి చర్యలు కూడా పేదవాళ్ళకు మంచినీళ్ళు అందించడం కావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏమంటానంటే ఢిల్లీలో కావచ్చు, మీరు హైదరాబాద్లో, తెలంగాణలో కావచ్చు, మీకు ఒక సారూప్యత ఉంటుంది ఏంటంటే పేదవాని గురించి ఆలోచించే ఆలోచన విధానం. అక్కడ అదేవిధంగా రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు అక్కడ కేజ్రీవాల్ పోరాటం చేసిండు, ఇక్కడ కేసీఆర్ గారు పోరాటం చేసిండు. కాబట్టి ఎవరైతే ప్రజల గురించి తప్పిస్తారో, ఎవరైతే ప్రజల గురించి పోరాటం చేస్తారో, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళందరినీ అణిచివేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు బీజేపీ పార్టీ స్వయంగా రంగంలో దిగి ఒక డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్లేమి,
ఆరోపణలు కాదప్ప, నీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నది? ఇంకోటి మొన్న కవిత గారి అరెస్ట్ సమయంలో ఏం జరిగిందో కేవలం మేము సోదాల కోసం మాత్రమే వచ్చామనేది సెర్చ్ వారెంట్ చూపించి తర్వాత అరెస్ట్ చేశారు. సేమ్ నిన్న కూడా అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. మీకు నేనేమంటున్నా, ఈరోజు కేసీఆర్ గారి పథకాలు ఏముండే, ఇక్కడ హైదరాబాద్లో 20,000 వాటర్ ఫ్రీగా ఇచ్చేది ఉండే, ఢిల్లీలో కూడా ఫ్రీ వాటర్ ఉంది, బస్తీ దవాఖాన ఉంది, అక్కడ కూడా బస్తీ దవాఖానలు ఉన్నాయి. అదేవిధంగా నేనేమంటున్నా అంటే పేదవానికి ఏం కావాలో అవి ఆలోచించే విధానంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు జాతీయ పార్టీకి ఉన్న బీజేపీ పార్టీ ఏంది, ఒక సామాన్యుడు మమ్మల్ని ఎదుర్కోవడమా అని చెప్పేసి బీజేపీ పార్టీ దుర్మార్గంగా తమ చేతుల్లో ఉన్నటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు అందరి మీద ప్రయోగిస్తుంది. ఈరోజు స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏమంటే ఆరోపణలే, ఎవిడెన్స్లు ఏం లేవు, ఎవిడెన్స్లు ఇంకా కలెక్ట్ చేస్తున్నా అని చెప్తున్నారు. రైట్ విజయ్ గారు, కేజ్రీవాల్ అరెస్ట్తో దేశవ్యాప్తంగా ఒక సంఘీభావం అయితే ఆయనకు వస్తుంది. ఎందుకంటే కావాలని వేధించడంలో భాగంగా మాత్రమే ఇటువంటి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేవలం తమ జేబు సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందనే విమర్శలు దేశవ్యాప్తంగా సర్వత్రా వస్తున్నాయి. సో ఇప్పుడు నిజంగా తప్పు చేస్తే దేశంలో ఎవరు సపోర్ట్ చేయరు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా లీడర్స్ని టార్గెట్ చేయడం వల్ల ఏం సాధిస్తున్నట్టు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వాళ్ళు మూట కట్టుకుంటున్నారు, ఎటువంటి రియాక్షన్ వాళ్ళు మూట కట్టుకుంటున్నట్టు? మోడీ, అమిత్ షా, ఈ బీజేపీ సంఘ్ పరివారు 3.0 అని చెప్పుకుంటూ పోతున్నటువంటి దానికి ఒక ట్రయల్గా 2.0లో చూపిస్తున్నారు. 2.0లో ముఖ్యమంత్రిని చేసేసినాము, ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నాం అనే ఒక ట్రయల్ బేసిస్గా ఇది నడుస్తుంది. 3.0లో వస్తే ఇంకెవరు దేశంలో ఎవరు ఒక నియంత్ర పాలనలాగా చేసుకునే ఒక ప్రయత్నంలో చేస్తున్నారు ఈ బీజేపీ శక్తులు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఒక చదువుకున్నోడు ఒక ఐఐటి ఖరగ్పూర్లో చదివి ప్రభుత్వ ఐఆర్ఎస్ తీసుకొని ఒక ముఖ్యమంత్రి సామాన్యుడిలాగా ఫైట్ చేసి అవినీతికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ముఖ్యమంత్రి అయినటువంటిది దేశవ్యాప్తంగా ఎరుగుతున్నాడు. దాంట్లో మాకు ఎక్కడ ప్రమాదం అవుతాడని మొగ్గలోనే తుంచేసే కుట్ర ఈ బీజేపీ కార్పొరేట్ శక్తులు చేసినటువంటిది. ముఖ్యంగా మోడీ, అమిత్ షా తన కక్ష వెంటాడి చేసినటువంటి విధానంలో భాగంగానే ఇది చూస్తున్నారు తప్ప ప్రభుత్వ పాలసీ అండి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వము ఒక విధానాన్ని తీసుకుంది. లిక్కర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పాలసీ అసెంబ్లీలో చర్చించి దానికి సంబంధించినటువంటి విధానాలు రూపకల్పన చేసుకున్న తర్వాత ఇప్పటివరకు ఏంది, ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం అక్కడ ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లిక్కర్ వ్యవహారాన్ని ప్రైవేటుకి సంబంధించిన వీళ్ళు మొత్తం నవరత్నాలను భారతదేశం మొత్తం అదానికే కట్టబెట్టినటువంటి పోర్టులు, ఎయిర్పోర్ట్లు, దేశంలో విద్యుత్తు, ఖనిజము, బొగ్గు దిగుమతి కూడా, ఆఖరికి ఇప్పుడు బొగ్గు దిగుమతి కూడా అదానికే కట్టబెట్టినటువంటి ప్రైవేటీకరణ చేసినటువంటి మోడీ ఒక లిక్కర్కి సంబంధించి ఢిల్లీ ఉన్నదే చిన్నగా ఉన్నటువంటి దాంట్లో తనకున్నటువంటి వనరులను పెంచుకునే ఉద్దేశంతో పాలసీ చేంజ్ చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచేటువంటి చేసినటువంటి దాంట్లో జోక్యం చేసుకొని ఇప్పుడు ఇంతవరకు చెప్తుంది 100 కోట్లు వీళ్ళు లంచం ఇచ్చిర్రు అనేది. అవి ఎక్కడ ఏంటి అనేది నిరూపించలేనటువంటి అంశం ఈడీ చేసింది. ఇది ఒక నియంత్ర పాలనకు దారి తీసే విధంగా ఎన్నికల సమయంలో ప్రజల్లో బదనాం అవుతుంటారు కదా లీడర్, కేవలం బదనాం చేయాలి పబ్లిక్ లో అనేదేనా వాళ్ళ టార్గెట్? ఆ బదనాం చేద్దాం, నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని బదనాం చేసి మట్టి అంటించేస్తే ప్రజల్లో ఒక పలచన చేద్దాము అనే ఒక టార్గెట్ గానే చేసినట్టు కనిపిస్తుంది. మళ్ళీ అదే చూడండి, లిక్కర్ దాంట్లో ఉంటే మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్డీఏలో చేరి టీడీపీతో కలిసి వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ నుంచి టికెట్లు తీసుకొని వచ్చి పోటీ చేసరికి వాళ్ళకేమో ఏం లేనటువంటి అంశం. అంటే ఒక వివక్షత, ఒక టార్గెటెడ్గా పిన్ పాయింటెడ్గా చేస్తున్నటువంటి విధంగానే కనిపిస్తుంది తప్ప ఇది ఒక రాజకీయ కక్షతో, అసలు రిక్కర్దే రాజకీయ కక్ష. 1000 కోట్లు రాఫెల్ కుంభకోణం ఏందండి? అరే ఇవాళ కంపెనీ పెట్టి రేపే 30,000 కోట్లు ఇచ్చేసినటువంటిది రాఫెల్ సంబంధించినటువంటిది. దాన్ని కోర్టు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్కి భారతదేశంలో తీసుకుపోయినటువంటిది. ఇప్పుడు ఇక్కడ లిక్కరు దేశవ్యాప్తంగా ఉన్నదే. ఈ లిక్కర్ పాలసీ ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తున్నటువంటిది ఉన్నది. లేని దాన్ని ఇది అంత చేసి ఒక రాజకీయ కక్షతో కూడినటువంటి అంశమే ఈ లిక్కర్. దేశవ్యాప్తంగా కూడా సంఘీభావం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ ఎలక్షన్లో అహంకారంతో పోతున్నటువంటి బీజేపీకి ఈ ప్రజలు ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది.
చూస్తూనే ఉండండి టీ న్యూస్. చేద్దామని చూస్తుందో ఆ రాముని కూడా నష్టం చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాల కింద జడ్జిమెంట్ అయితే మొన్న టెంపుల్ కట్టిరు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి ఎలక్షన్ ఎజెండా, ఎలక్షన్లకు ఏ విధంగా వాడుకోవాలి. ఈ రోజు అభివృద్ధి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టకుండా వాటి గురించి చర్చ జరగకుండా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా విజయ్ గారు సామాన్యుడి పార్టీగా అవతరించి దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవాళ దాదాపు లోక్సభ ఎన్నికల్లో 6 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి సంసిద్ధమైన సమయంలో ఆప్ పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టు సాగిందా అనేది ఒక ప్రశ్న. దాంతోపాటుగా మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎట్లా తన ప్రతి పనిలో కూడా ఇంటరప్ట్ చేయడం కావచ్చు, స్వేచ్ఛగా అక్కడ ప్రభుత్వంగా పని చేసుకోకపోయే పరిస్థితి, ఇదంతా కూడా ఎట్లా మాట్లాడుకోవచ్చు? ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని ఎజెండా, ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండాతోటి ఇంప్లిమెంటేషన్లు చేసి సక్సెస్ అయింది. ముఖ్యంగా స్కూల్స్, ఢిల్లీలో ఉన్న స్కూల్స్, వైద్యానికి సంబంధించినటువంటి అంశం మీద మొత్తం ప్రభుత్వమే భరిస్తూ ఒక ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటిది. ఇది మిగతా బీజేపీ రాష్ట్రాలలో ఇటువంటిది లేదు. వాళ్ళు మొత్తం కార్పొరేట్ శక్తులకు, అదానికి, అంబానీకి ఒక 5-10 మంది వాళ్ళకే దేశ వనరులు అన్నిటిని దోచిపెట్టడం అనే ఒక పాలసీ బీజేపీ చేస్తుంది. ఈయన సామాన్యులకు ఇట్లాంటి సేవలన్నీ అందుతుంటే ప్లస్ ప్రశ్నిస్తున్నటువంటిది. మోడీని ప్రతి అంశం ఇట్లా కుంభకోణాల విషయంలో కావచ్చు, మత ఉన్మాదానికి సంబంధించినటువంటిది కావచ్చు, కార్పొరేట్ శక్తులకు వంతబాడుతున్నటువంటి అంశంలో ఢిల్లీలో దేశ రాజధానిలో ఉండి ఒక గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తిగా దేశవ్యాప్తంగా ముద్రపడ్డాడు. ప్లస్ మళ్ళీ అది ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఐఆర్ఎస్ ప్రజల్లో ఒక ఆమ్ ఆద్మీగా గుర్తింపండి. దీన్ని దెబ్బతీయటానికి, ఈ పవర్స్ని కట్ చేయడానికి ఢిల్లీ ఒక స్టేట్గా ఉన్నటువంటి ఢిల్లీని లెఫ్టినెంట్ గవర్నర్తో పరిపాలన చేస్తూ నిరంతరం ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఢిల్లీలో ఉన్న పోలీసులను పంపించి తన చీఫ్ సెక్రటరీ కానీ తన కార్యాలయంలో కానీ మొత్తం శోధించడం, ఆయన ఒక మామూలు కార్పొరేటర్ స్థాయిలో చూడడం, ఒక ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఆ ఆఫీసులని అది చేయడం. ఫస్ట్ నవాజ్ జంగ్ కానించి ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఆయన, ఇప్పుడు సక్సేనా, ఈ 3 గవర్నర్లు ఇక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ని అన్ని రకాలుగా వేధించడమే కాకుండా చట్ట సవరణ కూడా చేశారు. ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పవర్స్, ఢిల్లీలో ఉన్న రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ అక్కడ రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించినటువంటి చట్ట సవరణ కూడా చేసి ఎలాంటి అధికారాలు లేకుండా ఉండాలంటే టార్గెటెడ్గా, పిన్ పాయింట్గా వేధిస్తే ఈ 10 సంవత్సరాలు, ఎందుకంటే 2014లో అధికారం వచ్చిన కాడ నుంచి మోడీని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటిది. మోడీ ఎందుకంటే ఢిల్లీలో రాజధానిలో ఉంటే ప్రతిదీ ఆయన ఏది మాట్లాడినా దేశ ప్రజలకు తెలిసిపోతుంది. నాకు ప్రధానంగా అసలు కాంగ్రెస్ కాదు, అసలు ఈ నిజాయితీగా ఉన్నటువంటి కేజ్రీవాల్నే టార్గెట్గా పిన్ చేయాలనేది టార్గెట్ చేస్తూ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీ కూడా తీసుకున్నాక తర్వాత 1-2 నెలలు దాదాపు ఇంప్లిమెంటేషన్ అయింది. ఏమంటే రద్దు చేయడం జరిగింది ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్. దాన్ని రద్దు చేసిన తర్వాత కూడా ఏం లేదు, పాత పద్ధతి కొనసాగుతున్నటువంటి విధానం ఉంది. ఈ రకంగా టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో అనేక ఇట్లా సంచలనం చేసి మిగతా అంశాలు ఏ డిస్కషన్కి రాకుండా కేవలం దీని మీదనే ట్రాప్లో పడేయాలని ప్రతిపక్షాలను చేసినటువంటి కుట్రున్న ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నియంత వైపు పోతున్నటువంటి నెక్స్ట్ ఏంటంటే 400 సీట్లు 370 సీట్లు అని ఒకటే ప్రచారం చేసుకుంటున్నటువంటి బీజేపీ నెక్స్ట్ ఈ భారతదేశాన్ని కూడా అధ్యక్ష తరహా పరిపాలన వైపు, ఒక నియంత పరిపాలన వైపు, పుతిన్ తరహా పరిపాలన వైపు తీసుకెళ్లి దేశంలో మొత్తం దోపిడీ, ఈ వ్యవస్థలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం అదాని చేతుల్లో పెట్టాలి. మన తెలంగాణలో కూడా అదే కదా, తెలంగాణలో అదానిని ఎంటర్ కానీ అనేటువంటి సిచ్యువేషన్లే మొత్తం టార్గెటెడ్గా కాంగ్రెస్తో కుమ్మక్కై చేసినటువంటి విధంగా తెలంగాణలో ఉంది. అదానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మొత్తం స్వాగతం పలుకుతుంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధినేత ఏమో మళ్ళీ విశాఖపట్నం పోయి ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి అదానిని ఢిల్లీకి కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు ఓట్లు వేయద్దని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధినేత ఢిల్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ బంధం, ఈ అదాని, అంబానీ, ఈ కార్పొరేట్ శక్తుల బంధము తోటే ఇప్పుడు టార్గెట్గా అయినటువంటి కేజ్రీవాల్ని పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ. రైట్ రాకేష్ గారు, అంటే ఒక ప్రాంతీయ పార్టీగా మొదలై తద్వారా ఒక జాతీయ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి వాళ్ళని అణచివేయడం లేదా పార్టీలను అణచివేయడమే లక్ష్యంగా
బీజేపీ ఒక్కడే కాదు, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసే ఇట్లాంటి చేస్తున్నాయనేది ఒక విమర్శ, ఒక విశ్లేషణ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పైన సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ పైన కావచ్చు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేవలం విచారణతో మాత్రమే అక్కడ కంప్లీట్ చేశారు, వాళ్ళ అరెస్ట్ దాకా పోలేదు. బట్ ఎవరైతే విపక్ష పార్టీలున్నారో, ఎవరైతే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి పార్టీలున్నారో వాళ్ళను లేకుండా చేయడమే అనేది లక్ష్యంగా రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయనేది ఒక వర్షన్. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా అండి. ఇప్పటివరకు అరెస్ట్ అయిన కేసులు కావచ్చు, లేకపోతే కేసులు దాఖలాలు చేసినవి కావచ్చు. సరే, ఈడీకి వాళ్ళని పిలిచిరా, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిరా, పిల్లలని పక్కన హేమంత్ సోరెన్ ప్రాంతీయ పార్టీ, ఏది జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా ఇక్కడ కవితక్క ప్రాంతీయ పార్టీ. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ దేశంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, పక్కన ఉద్ధవ్ థాకరే అంటే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, అంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు. నిజంగా చెప్పాలని నితీష్ కుమార్ అంటే ఆయన ఆ ప్రెజర్ను తట్టుకోలేక వెంటనే ఏం చేసి బీహార్లో కూడా బీజేపీతో కలిసిపోయింది. ఒకవేళ మీరు బీజేపీతో కలిసిపోయారు అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత ఉండే, తెలుగుదేశం అధినేత కేసులు పెట్టేసి ఆయన జైలు వేసారు. అసలు ఆయన జైలుకి ఎందుకు బయటకు వచ్చిందంటే, రాగానే ఏం చేసిండు ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం. బీజేపీతో అలయన్స్లు ఉంటే ఎవరికి కానీ ఏ కేసులు ఉండవు. బీజేపీని వ్యతిరేకించినప్పుడు తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దాని సింపుల్ ఎగ్జాంపుల్, శివసేన 40 మంది ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే శివసేన ఎమ్మెల్యేలు అందరూ పోయి బీజేపీకి మద్దతు తెలిపినప్పుడు, ఏక్నాథ్ షిండే దానికి గవర్నమెంట్కి మద్దతు తెలిపారో వెంటనే వాళ్ళ మీద ఉన్నటువంటి ఐటీ అని విత్డ్రా అయినాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన రాష్ట్రంలో సుజనా చౌదరి అనేట ఆయన బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు నష్టం చేస్తే ఆయన ఎప్పుడైతే వెంటనే వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పేసి ఆ మధ్య కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఎవరైతే వాళ్ళ కండువా వేసుకుంటాడో వెంటనే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా రద్దు అయితే, అంటే వాడిని స్లీపింగ్ మోడ్లకు డీటెయిల్గా మాట్లాడదాం. ఎస్, బీజేపీని విభేదిస్తే, బీజేపీతో కలవకపోతే కేసులు ఉంటాయి, అవినీతి ఆరోపణలు ఉంటాయి, విచారణలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే బీజేపీతో కలిస్తే అవన్నీ కూడా మాఫీ, ఎటువంటి అవినీతి కేసులు ఉండవు, ఎటువంటి సెర్చ్లు ఉండవు. సో ఎందుకు ఇట్లా అంటే బీజేపీతో కలవకపోతే ఎందుకలా, బీజేపీతో కలిస్తే ఎందుకు మరోలా అనేది చర్చిద్దాం. సో అసలు ఎవరైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి లొంగరో వాళ్ళకి ఏదో రకంగా కేసులు పెట్టి వేధించడం, ఈడీ, ఐటీ, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థల ద్వారా వేధించడం, ఫైనల్గా జైలుకు పంపించడం, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యగా దేశంలోని విపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇది ముమ్మాటికి ఖండించాల్సినటువంటి చర్యగా అన్ని పార్టీలు కూడా పేర్కొంటున్నాయి. సో దీంట్లో భాగంగానే నిన్న అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్కు సంఘీభావం వ్యక్తమవుతోంది. విజయ్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ బీజేపీతో ఎవరైతే విభేదిస్తారో వాళ్ళపైన కేసులు ఉంటాయి, మళ్ళీ వాళ్ళే అదే పార్టీలోకి వెళ్తే ఆ కేసులన్నీ ఉండవు, ఎటువంటి విచారణ ఉండదు, జైలు ఉండదు, తర్వాత ప్రొసీజర్ అనేది ఏముండదు, ఆ కేసులు ఆరోపణలు ఎక్కడ పోయా కూడా అర్థం కాదు. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది అనేది ఒక వాళ్ళ టార్గెట్. భారతదేశంలో టార్గెట్ బీజేపీ పెట్టుకుంది ఒకటి, ఇంకొక పార్టీ ఉండొద్దు. పేరుకు ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నప్పటికీ దీన్ని క్రమంగా ఈ ప్రజాస్వామ్యం నుంచి తీసేసి నియంత వైపు పోవాలి, ఒక అధ్యక్ష తరహా పరిపాలనలోకి వెళ్ళిపోవాలి, మత ఉన్మాద రాజ్యాన్ని ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి టార్గెట్. ఈ టార్గెట్లో ఎవరెవరైతే ఏమైనా అడ్డున్నారో, గట్టిగా ప్రశ్నిస్తున్నారో, కేజ్రీవాల్ నార్త్లో ప్రశ్నిస్తున్నటువంటిది, కేసీఆర్ తెలంగాణలో గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ని దెబ్బకొట్టాలంటే డైరెక్ట్ కేసీఆర్ని కొడితే ప్రజల్లో మరింత ఎట్లొస్తుందో అని కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కవిత గారి మీద అటాక్ చేయడం, దానికి దీనికి లింక్ పెట్టడం. అదేవిధంగా సొంత పార్టీలో ఎవరైనా ప్రశ్నించిన, గతంలో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మాలిక్ గారు ఇంకెవరు కొంచెం రిలయన్స్కి ఎక్కువ చేయలేదని ఆయన వెంటనే తీసేయడము. అదేవిధంగా శివసేన కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పార్టీనే చీల్చడం, ఒక్కొక్క పార్టీని విత్ ఇన్ ద పార్టీ. గడ్కరీ లాంటి వాళ్ళని కూడా కొంచెం గట్టిగా మాట్లాడినా గడ్కరీని తొక్కేసినటువంటి సిచ్యువేషన్, అద్వానీని అదే పరిస్థితి. ఇదంటే ఒక స్కెచ్ లాగా గుజరాత్ వాళ్ళు ఈ భారతదేశాన్ని ఒక నియంత వైపు తీసుకెళ్లాలి, మరోవైపు గుజరాత్లో ఉన్నటువంటి ఇద్దరు పెట్టుబడిదారులకే దేశ సంపదనంతా దోచిపెట్టాలి. ఇది వాళ్ళు దీర్ఘకాలికంగా పెట్టుకున్నటువంటి టార్గెట్. ఈ టార్గెట్కు భారతదేశంలో ఎవరెవరు అడ్డొస్తున్నారో విత్ ఇన్ ద పార్టీలో కావచ్చు, బయట సైడ్ కావచ్చు, వాళ్ళని ఎమ్మటే తొక్కేయాలి, అరెస్ట్ చేయాలి. దీనికి ఏం చేసిర్రు సిబిఐ, ఈడీ, ఐటీ, అదేవిధంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. 3.0 ఇవన్నీ 3.0 వాళ్ళు వస్తే ఈ వ్యవస్థలు ఏవి కూడా
ప్రజాస్వామ్యయుతంగా పనిచే ఇప్పటికే అది దాటిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే పరిధి ఈ వ్యవస్థలకు దాటిపోయింది. ఇక నెక్స్ట్ ఉన్న ఒక అంతో ఇంతో గౌరవం ఇంకా ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ న్యాయ వ్యవస్థను కూడా ఈ 2.0లో ట్రయల్ చూపిస్తున్నారు. తర్వాత బెయిల్ రాకుండా ఇవన్నీ రాకుండా చేస్తున్నటువంటిది 3.0లో ఇక న్యాయ వ్యవస్థ కాదు, ఇక మొత్తం ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఆడ కూస్తున్నటువంటి వ్యవస్థ ఇద్దరు ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు మొత్తం ఒక గుజరాత్ మాఫియాని భారతదేశం మొత్తం ఏలే విధంగా పేరుకు ప్రజాస్వామ్యం ఇక చేసేది మాత్రం ఇది. ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ గట్టిగా మత ఉన్మాదానికి సంబంధించి బీజేపీకి సంబంధించి నిరంతరం ఫైట్ కేజ్రీవాల్ కంటే ఎక్కువ ఫైట్ చేస్తున్నటువంటిది. ఇక్కడ అది దొరికినటువంటిది. కవిత గారిని ముందు టార్గెట్ పెట్టడం జరిగింది. కేసీఆర్ని టచ్ చేస్తే జనంలో ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని టచ్ చేస్తే మరింత అబాస్పాలితం అనే ఒక దాంతో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి ఈ రకంగా ఒక వేధించేటువంటి ప్రక్రియ. ఈ వేధింపులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి కూడా కుమ్మక్కైనటువంటి ఇది కనిపిస్తున్నది. ఇక్కడ ఎవరెవరు ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటిది, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటిది ఒకే రకంగా ఉన్నది. అంతో ఇంత ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఉన్నారు, ఇంకేదైనా ఉంటే టీఆర్ఎస్ని బొందబెట్టాలి, ఆ తర్వాత మన ఇద్దరం ఫైట్ చేసుకోవాలనేది. భారతదేశంలో సిద్ధాంతపరంగా రాహుల్ గాంధీ మేము ఫైట్ చేస్తున్నామని చెప్తున్నటువంటిది, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నామని మాటలు మాత్రం బాగా చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ మాత్రం అట్లాంటి వ్యక్తిని ప్రోత్సహించట్లేరు. మత ఉన్మాదానికి బాసటగా ఉంటున్నటువంటి వ్యక్తిని తెలంగాణలో ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా బీజేపీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి పైన మంచి ప్రశంసలు గుప్పించారు. పెద్దన్న అన్నారండి, ఇంత సైద్ధాంతిక ఫైట్ నిజంగా జరిగితే, ఇటువంటి సైద్ధాంతిక ఫైట్ నిజంగా రాహుల్ గాంధీ చేస్తున్నట్లయితే పెద్దన్న అంటే ఊరుకుంటారండి. ఇప్పటికి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఒక ప్రధానమంత్రి ఒక నియంతలాగా వివరిస్తూ మా పార్టీ అకౌంట్లను మొత్తం సీజ్ చేస్తున్నారు, రైల్వే టికెట్ కూడా కొనుక్కోలేనటువంటి సిచ్యువేషన్లో మా పార్టీని తీసుకుపోయింది అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆ పెద్దన్న అంటుంటే ఇంకే అంతగా పెద్దన్న, నీకు రాహుల్ గాంధీ పెద్దన్న అవుతాడా, ప్రధానమంత్రిగా ఉన్నారు మోడీ పెద్దన్న అవుతాడా? దాని దగ్గరనే ఈ రాహుల్ గాంధీ యొక్క ఎంత గట్టిగా ఫైట్ చేస్తుండే అనేది అర్థమవుతుంది, ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుండే అనేది అర్థమవుతుంది. రాకేష్ గారు, ఒకటండి, ఈరోజు ప్రధానంగా ఏదైతే మనం తీసుకున్నప్పుడు అంటే ఆ లిక్కరు టెండరింగ్లో కేజ్రీవాల్ గారు కావచ్చు, కవితక్క కావచ్చు, సిసోడియా గారు కావచ్చు, లేకపోతే సత్యేంద్ర జైన్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన దాంట్లో ఇప్పటివరకు ఎవిడెన్స్లు ఏమి ఇవ్వలే అనేది ఒక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే, మీకు చూడండి, చైనా ఇండియా బార్డర్లో సైనికులు చనిపోయినప్పుడు, సంతోష్ కుమార్ అనే కర్నల్ చనిపోయినప్పుడు కేసీఆర్ గారు వెంటనే స్పందించడం, వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవడం, దేశం మొత్తంలో ఒక చర్చ జరిగింది, సైనిక కుటుంబాలలో ఒక చర్చ జరిగింది. ఏమని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత వెంటనే రెస్పాండ్. ఎందుకంటే అది అక్కడేమో ఆ సమస్య మనం సైనికులు 20 మంది ఎందుకు చచ్చిపోయారు, దానికి సమాధానం చెప్పే స్థితిలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లేదు. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తున్నా, ఆయన ఉన్నప్పుడే ఆయన ఎంత సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫర్ సపోజ్ బండి సంజయ్ గారు అంటారు, ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే కొండగుట్టలో ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించింది. తప్పకుండా మరి 61 మంది పుల్మా ఘటనలో 61 మంది సైనికులు చనిపోయినప్పుడు మరి ప్రధానమంత్రి ఏం చేస్తుండ్రు? నిజంగా 20 మంది సైనికులు చైనా బార్డర్లో చచ్చిపోయినప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తుండు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ గోద్రాలో కరసేవకులని కాల్చి చంపితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నావు? ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారు హరేన్ పాండే సంత హోంమంత్రి, ఆ హోంమంత్రిని కూడా చంపితే నువ్వు ఇంతవరకు ఆ కేసులు ఏం చేసినావు? అంటే నేనేమంటున్నా, అది పోంగా అసలు రామాలయం గురించి పోరాటం చేసింది ఎవరండి? అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి, లేకపోతే ఉమాభారతి లాంటి వాళ్ళందరినీ కనుమరుగు చేసేసినాం. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా, విజయ్ గారు చెప్పినట్టుగా, ఏదైతే గడ్కరీ గారు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసాడు, ఫస్ట్ లిస్ట్ ఆయన పేరు ఉండదు. అంటే ఆయన పేరు కూడా ఎత్తుక్కునే పరిస్థితి. పార్టీలో అణిచివేయడం, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళని అణిచేయడం, దేశం మొత్తంలో ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాడిని అణిచివేయడం. ఎందుకో తెలుసా, కేసీఆర్ గారు, కేజ్రీవాల్ ఎక్కడ మంచి మిత్రులు ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ ఢిల్లీ బార్డర్లో రైతులందరూ మరణించినప్పుడు ఆ మరణించిన రైతులందరికీ కేజ్రీవాల్, కేసీఆర్ గారు కలిసి, కేసీఆర్ గారు స్వయంగా ఆ రైతులను ఆదుకోవడానికి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇచ్చిండు. వీళ్ళంతా కలిసి దేశం మొత్తంలో రైతు సంక్షేమం దిశగా ఈ దేశాన్ని తీసుకుపోతుర్రు, లేకపోతే సంక్షేమం దిశగా దీన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళ మీద కుట్ర చేయాలి. కాబట్టి కవితక్కను అరెస్ట్ చేయాలి, ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి ఒక కుట్రలో భాగంగానే వెళ్ళిపోతున్నారు.
తప్పకుండా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇప్పుడు గంతేందుకు వెంకయ్యనాయుడు గారు ఉండే కనిపిస్తుండే కథమైపోయింది. అంటే జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించకుండా చేస్తారు బీజేపీ పార్టీలో. అంటే ఒక గుజరాత్ మాఫియా ఏ విధంగా పనిచేస్తుందంటే దేశంలో సంపదను కొలగొట్టడం, అదేవిధంగా పార్టీలో ఉన్న వాళ్ళని నలిచేయడం, ప్రజాస్వామ్యబద్ధంగా బతుకుతున్నటువంటి ఏ నాయకుడిని కానీ కనుమరుగు చేసే క్రమంలో ముందుకు పోవడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.